శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణకుడకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజాజీతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః. రావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైరం జహిరావిణిం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్సనా శుద్ధాం శశీతజటాజూటమకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. అయోధ్యాకాండము 71వ సర్గం. భరతుడు రథాసీనుడై కేకయ రాజ్యము నుండి బయలుదేరి పల్లెలను కొండలను నదులను దాటుచూ అయోధ్యను చేరుట. అతడు ఆ నగరమునందలి దుస్థితిని చూచి కలత చెందుట. స ప్రాగ్ముఖో రాజగృహాత్ అభినిర్యాయ రాఘవః తతః సుదామాం ద్యుతిమాన్ సంతీర్యావేక్ష్య తాం నదీం హ్లాదినీం దూరపారాం చ ప్రత్యక్ శ్రోతస్తరంగిణీం శతద్రూమతరశ్రీమాన్ నదీమిక్ష్వాకునందనః. మిగుల పరాక్రమశాలి అయిన భరతుడు రాజగృహ నగరము నుండి బయలుదేరి తూర్పు ముఖముగా పయనించెను. అయోధ్య నుండి గుర్రములపై బయలుదేరిన దూతలు త్వరగా భరతుని చేరుటకై దగ్గరి త్రోవను ఆశ్రయించి కొండలను గుట్టలను దాటుచు మహారణ్యముల ద్వారా పయనించి శీఘ్రముగా గిరివ్రజపురమును చేరిరి. కానీ భరతుడు మాత్రము చతురంగ బలములతో కూడి ప్రయాణము చేయుచుండుట వలన దూతలు వచ్చిన మార్గమునగాక వేరొక విశాలమైన మార్గమును ఆశ్రయించి అయోధ్యకు చేరెను. కనుక ఈ మార్గమున గల వేర్వేరు గ్రామముల పేర్లు నదీ పర్వత నామములు ప్రత్యేకముగా పేర్కొనబడినవి. పిమ్మట అతడు సుదామా నదిని దర్శించి దానిని దాటెను. అనంతరము సద్గుణ సంపన్నుడైన భరతుడు వరుసగా విశాలమైన హ్లాదినీ నదిని పశ్చిమ దిశగా ప్రవహించడి శతద్రు సట్లెజ్ నదమును దాటెను. ఏలాధానే నదీం తీర్త్వా ప్రాప్య చాపర పర్పటాన్ శిలామా కుర్వతీం తీర్త్వా ఆగ్నేయం శల్యకర్తనం. ఏలాధ నగర సమీపమున గల శతద్రు నదమున దాటిన పిమ్మట అతడు అపర పర్పటములు అను ప్రదేశములకు చేరి రాళ్లను ఆకర్షించునట్టి శిలావాహ నదిని దాటి అతడికి ఆగ్నేయ దిశలోనున్న శల్యకర్తన నగరమునకు చేరెను. సత్యసంధః శుచిశ్రీమాన్ ప్రేక్ష్యమానః శిలావహాం అత్యయాత్ స మహాశైలాన్ వనం చైత్రరథం ప్రతి. సత్యసంధుడు పవిత్రుడు శ్రీమంతుడు అయిన భరతుడు శిలావహ నదిని జూచుచు దారిలోనున్న మహాపర్వతములను దాటుచు
చైత్రరథవనమునకు చేరెను. సరస్వతీం చ గంగాం చ యుగ్మేన ప్రతిపద్య చ ఉత్తరం వీరమత్స్యానాం భారుండం ప్రావిసద్వనం. అనంతరము అతడు పశ్చిమ దిశగా ప్రవహించు సరస్వతీ నదియు గంగా నది యొక్క పాయయు కలియు ప్రదేశమును చేరెను. పిమ్మట అతడికి ఉత్తర దిశన గల వీరమత్స్య దేశముల మీదుగా భారుండ వనమున ప్రవేశించెను. వేగినీం చ కులింగాఖ్యాం హ్లాదినీం పర్వతావృతాం యమునాం ప్రాప్య సంతీర్ణో బలమాశ్వసయత్ తదా. మిక్కిలి వేగముగా ప్రవహించున్నట్టిదియు పర్వతములచే ఆవరింపబడి ఆహ్లాదకరముగా నున్నట్టిదియు అయిన కులింగము అను పేరుగల యమునా నదిని దాటి ఎండలకు డస్సియున్న తన సైన్యమును ఆ యమునా నదీ తీరమున విశ్రమింపజేసెను. శీతీకృత్యతు గాత్రాని క్లాంతా నాశ్వాస్య వాజినః తత్ర స్నాత్వా చ పీత్వా చ ప్రాయాదాదాయ చోదకం. ప్రయాణశ్రమచే మిగుల అలసియున్న గుర్రములను కడిగించి వాటికి సరియగు గ్రాసమును నీటిని సమకూర్చి చెట్ల నీడలలో వాటిని విశ్రమింపజేసెను. పిమ్మట ఆత్మీయులందరితో తాను స్నానపానములను ముగించుకొని ప్రయాణ సమయమున దాహము తీర్చుకొనుటకై కొంత నీటిని తీసుకొని ముందునకు సాగెను. రాజపుత్రో మహారణ్యం అనభీక్ష్ణోపసేవితం భద్రో భద్రేణ యానేన మారుతః కమివాత్యయాత్. మంగళకరుడైన రాజకుమారుడగు భరతుడు జనసంచారము లేని దుర్గమారణ్యములను సురక్షితమైన రథముపై ఆకాశమును వాయువు వలె అధిగమించి వెళ్ళెను. భాగీరథీం దుష్ప్రతారం అంశుధానే మహానదీం ఉపాయాద్రాగవస్తూర్ణం ప్రాగ్వటే విస్తృతే పురే. అనంతరము అతడు అంశుధా నగరమును చేరెను. అచట తమకు అనువగు రేవు లేకుండుటచే సైన్యములతో ఆ గంగా మహానదిని దాటుట అసాధ్యమని ఎరింగి వెంటనే సుప్రసిద్ధమైన రేవు పట్టణమగు ప్రాగ్వట నగరమునకు చేరెను. స గంగాం ప్రాగ్వటే తీర్త్వా సమాయాత్ కుటికోష్టికాం సబలస్తాం స తీర్ద్వాథ సమాయాత్ ధర్మవర్ధనం. చతురంగ బలములతో కూడియున్న భరతుడు ప్రాగ్వట నగర సమీపమున గంగానదిని దాటి కుటికోష్టికా నదిని సమీపించెను. పిమ్మట దానిని కూడా దాటి ధర్మవర్ధనము అను గ్రామమును చేరెను. తోరణం దక్షిణార్థేన జంబూప్రస్థముపాగమత్ వరూధం చ యయౌ రమ్యం గ్రామం దశరథాత్మజః తత్ర రమ్యే వనే వాసం కృత్వాసౌ ప్రాగ్ముఖో యయౌ ఉద్యానం ఉజ్జిహానాయాః ప్రియకా యత్ర పాదపాః. అతడి నుండి భరతుడు తోరణ గ్రామమునకు దక్షిణమున గల జంబూప్రస్థ గ్రామమునకు చేరెను. అనంతరము అతడు రమణీయమైన వరూధము అను ప్రసిద్ధ గ్రామమునకు చేరెను. అచట మనోగ్రమైన ఒక వనమునందు ఆ రాత్రి గడిపెను. అనంతరము అచట నుండి తూర్పు దిశగా కదలి ఉజ్జిహా నగర సమీపమున గల ఒక వనమునకు చేరెను. ఆ వనమునందు కదంబ వృక్షములు సమృద్ధిగా నుండెను. సాలాంస్తు ప్రియకాన్ ప్రాప్య శీఘ్రానాస్తాయ వాజినః అనుజ్ఞాప్యాధ భరతో వాహినీం త్వరితో యయౌ. ఆ కడిమి చెట్ల తోపును చేరిన పిమ్మట సైనికులతో నేను ముందుగా వెళ్ళెదను, మీరు తిన్నగా రండు అని పలికి తాను జవనాశ్వములు పూంచిన రథముపై త్వరగా సాగిపోయెను. వాసం కృత్వా సర్వతీర్థే తీర్త్వా చోత్తానికాం నదీం అన్యా నదీశ్చ వివిధాః పార్వతీయైస్తు రంగమైః హస్తిపృష్టకమాసాద్య కుటికామత్యవర్తత తతార చ నరవ్యాఘ్రో లౌహిత్యేస కపీవతీం. అతడు సర్వతీర్థ గ్రామమున ఒక రాత్రి వసించి పిమ్మట పర్వత ప్రాంతములలో పుట్టి పెరిగిన గుర్రముల సాయముతో ఉత్తానికా నదిని తదితర నదులను దాటెను. నరశ్రేష్ఠుడైన భరతుడు హస్తిపృష్టక గ్రామమును చేరి కుటికా నదిని దాటెను. అనంతరము లౌహిత్య గ్రామమును చేరి కపీవతి నదిని అధిగమించెను. ఏకసాలే స్థాణుమతీం వినతే గోమతీం నదీం కళింగ నగరే చాపి ప్రాప్య సాలవనం తదా భరతః క్షిప్రమాగచ్చత్ సుపరిశ్రాంత వాహనః వనం చ సమతీత్యాసు సర్వర్యామరుణోదయే అయోధ్యాం మనునా రాజ్ఞా నిర్మితాం సందదర్శః తాం పురీం పురుషవ్యాఘ్రః సప్తరాత్రోషితః పథి అయోధ్యామగ్రతో దృష్ట్వా సారథిం వాక్యమబ్రవీత్.
అతడు త్వరగా ఏకసాల గ్రామమున స్థానుమతి నదిని, వెనతాను గ్రామ సమీపమున గోమతీ నదిని దాటి కళింగ నగరమునద్ద ఒక మద్ది చెట్ల తోపున ప్రవేశించి అశ్వములు అలిసిపోవుట చూచి అచట సేదదీరెను. పిమ్మట ఆ వనమును వీడి ఆ రాత్రి అంతయు వేగముగా ప్రయాణము చేసి మనుప్రభువుచే నిర్మితమైన అయోధ్యను దర్శించెను. నరశ్రేష్ఠుడైన ఆ భరతుడు మార్గమున ఏకదాటిగా 7 దినములు ప్రయాణము చేసి 8వ నాడు అరుణోదయ సమయమున ఎదురుగా నున్న ఆ అయోధ్యాపురమును చూచి సారథితో ఇట్లు నుడివెను. ఏషా నాతి ప్రతీత మే పుణ్యోద్యాన యశస్విని అయోధ్యా దృశ్యతే దూరాత్ సారథే పాండుమృత్తికా యజ్వభిర్గుణసంపన్నై బ్రాహ్మణైర్వేదపారకై భూయిష్టమృద్ధైరాకీర్ణ రాజర్షి పరిపాలిత. ఓ సారథి, ఇదిగో దూరమున కనిపించుచున్న ఈ అయోధ్యా నగరమును చూడము. అందు సద్గుణ శోభితులు వేద పండితులు అయిన బ్రాహ్మణోత్తములు నిత్యము యజ్ఞయాగములను నిర్వహించుచుందురు. ఇది మిక్కిలి ధన సంపన్నులచే విలసిల్లుచుండును. దీనిని ఇక్ష్వాకు వంశజులైన పెక్కుమంది రాజర్షులు పరిపాలించిరి. ఆ విధముగా ఖ్యాతి వహించి చక్కని ఉద్యానవనములతో కలకలలాడుచుండెడి ఈ అయోధ్యా నగరము తెల్లని గోడలతో నేడు వెలవెలబోచున్నది. అయోధ్యాయాం పురాశబ్దః శ్రూయతే తుములో మహాన్ సమంతాన్ నరనారీణాం తమజ్జన శృణోమ్యహం. అయోధ్యా నగరమునందు అంతటను పూర్వము స్త్రీ పురుషుల కదలికలలో పెద్దగా సవ్వడులు వినబడుచుండెడివి, కానీ నేడు ఆ ధ్వనులు వినబడుటలేదు. ఉద్యానాని చ సాయాహ్నే క్రీడిత్వోపరతైర్నరైః సమంతాత్ పరిదావద్భిః ప్రకాశంతే మమాన్యథా తాన్యద్యానురుదంతీవ పరిత్యక్తాని కామిభిః అరణ్యభూతేవ పురీ సారథే ప్రతిభాతి మే. సాయంకాలము కాగానే జనులు ఉద్యానవనములకు చేరి అతట స్వేచ్ఛగా రాత్రి అంతయు వినోద క్రీడలు సరిపి తెల్లవారిన పిమ్మట వారందరూ తమ తమ ఇండ్లకు పరుగులు దీయుచూ ఉండేడివారు. అప్పటి ఆ ఉద్యానవన శోభలు అపూర్వములు కానీ నేడు అవి నాకు మరి ఒక విధముగా కనబడుచున్నవి. నేడవి రసిక జనుల విహారములు లేక ఏడ్చుచున్నట్లుగా ఉన్నవి. ఇప్పుడు ఈ పురము నాకు పాడుబడిన అరణ్యము వలె నిర్జీవమై గోచరించుచున్నది. న్యహ్యత్ర యానైర్దృశ్యంతే న గజైర్న చ వాజిభిః నిర్యాంతో వాభియంతో వా నరముఖ్యా యథాపురం. ఈ పురమునందు శిబికాది వాహనములు, ఏనుగులు, అశ్వములు, పురప్రముఖులు ఇది వరలో వలె రాకపోకలు సాగించుచున్నట్లు కనబడుట లేదు. ఉద్యానాని పురాభాంతి మత్త ప్రముదితాని చ జనానాం రతి సంయోగేష్వంత్యంత గుణవతిం చ తాన్యద్య పశ్యామి నిరానందాన్ని సర్వసః స్రస్తపర్ణైరనుపదం విక్రోసద్భిరివ ధ్రుమైః. క్రమముగా పండ్లను, చిగురుటాకులను, పూదేనలను ఆస్వాదించుటచే మత్తిల్లిన చిలకలు, కోకిలలు, తుమ్మెదలు మొదలగు వాటితో లోగడ పురమునందలి ఉద్యానవనములు శోభిల్లుచు ఆహ్లాదకరముగా నుండెడివి. ఇంకను అవి జనుల యొక్క క్రీడా వినోదములకును విహారములకును అనువుగా వివిధములగు పూబొదరిళ్లతోనూ దిగుడు బావులతోడను క్రీడా పర్వతములతోడను చూడముచ్చటగా నుండెడివి. నేడు ఆ ఉద్యానవనమునందలి చెట్లు సమీపమున గల మార్గములలో ఆకులను రాల్చుచు ఏడ్చుచున్నట్లు ఉండుటచే అవి ఆ ఉద్యానవనములు పూర్తిగా ఆనందశూన్యములై కన్పట్టుచున్నవి. నాద్యాపి శ్రూయతే శబ్దో మత్తానాం మృగపక్షీనాం సంరక్తాం మధురాం వాణీం కలం వ్యాహరతాం బహు. సూర్యోదయము అయినప్పటికీ ఇష్టమైన పండ్లను భుజించుచూ మదించిన క్రీడామృగముల యొక్క సుఖసారికాది పక్షుల యొక్క రాగయుక్తములై అవ్యక్త మధురములగు కలకలారావములు ఏమాత్రమూ వినిపించుటయే లేదు. చందనాగరు సంపృక్తో ధూమ సమ్మూర్చితో తులహ ప్రవాతి పవనః శ్రీమాన్ కిన్ను నాద్య యథాపురం. చందనము, అగరు సువాసనలతో గుబాలించు సాటిలేని విధముగా హాయిని గొల్పెడి వాయువులు ఎప్పటి వలె నేడు ప్రసరించుట లేదేమి? కారణమేమైయుండును? భేరీ మృదంగ వీణానాం కోణ సంఘట్టితః పునః కిమద్య శబ్దో విరతః సదా దీనగతిః పురా. కర్రలతో బేరీలను మ్రోగించుట వలనను, హస్త తలములతో మృదంగములను వాయించుట వలనను, వ్రేళ్లతో వీణాతంతులను మీటుట వలనను కలిగడి లయతో కూడిన మధుర నాదములు ఇదివరలో వలె నిరంతరము వినిపించుట లేదేమి?
అనిష్టాని చ పాపాని పశ్యామి వివిధాని చ నిమిత్తాన్య మనోజ్ఞాని తేన సీదతి మే మనః. చూచుటతోడనే దుఃఖమును కలిగించునవి ఇష్టములు కానివి అశుభ సూచకములు క్రూరములు అయిన అపశకునములు కనవచ్చుచుండుటచే నా మనసు మిగుల కలత చెందుచున్నది. సర్వదా కుశలం సూత దుర్లభం మమ బంధుషు తదాహ్యసతి సమ్మోహే హృదయం సీదతీవ మే. ఓ సారథి, నా ఆత్మీయులకు ఏదేని ఒక రీతిగా తీరని కీడు సంభవించినట్లు నాకు అనిపించుచున్నది. కారణము తెలియకయున్నను నా మనస్సు మాత్రము ఎంతయూ ఖేదపడుచున్నది. విషన్నః శ్రాంత హృదయః త్రస్తః సంలులితేంద్రియః భరతః ప్రవివేశాసు పురీమిక్ష్వాకు పాలితాం. భరతుడు మనస్సున ఖిన్నుడై ఉండెను. అతడి గుండె బరువెక్కి ఉండెను. మిక్కిలి భయమునకు లోనై ఉండెను. అతడు ఇంద్రియముల క్షోభకు గురి అయి ఉండెను. ఇట్టి అవస్థలో అతడు ఆతురతతో ఇక్ష్వాకు ప్రభువులకు రాజధాని అయిన అయోధ్యానగరమున ప్రవేశించెను. ద్వారేణ వైజయంతేన ప్రావిశత్ శ్రాంతవాహనః ద్వార్స్థైరుత్థాయ విజయం పృష్టస్థైః సహితో యయౌ. భరతుని రథాశ్వములు అలసి ఉండెను. అతడు నగరమునకు పశ్చిమ దిశయందున్న వైజయంతము అను ద్వారమున ప్రవేశించెను. వెంటనే అచటి ద్వారపాలకులు లేచి నిలబడి భరతునకు జయధ్వానములు చేసిరి. పిమ్మట అతడు వారితో కలిసి వెళ్ళెను. స త్వనేకాగ్ర హృదయో ద్వార్సం ప్రత్యర్చ్య తం జనం సూతం అశ్వపతేః క్లాంతం అబ్రవీత్ తత్ర రాఘవః. వ్యాకుల పాటునకు లోనయున్న భరతుడు తన వెంటనున్న ద్వారపాలకులను గౌరవపూర్వకముగా వెనుకకు పంపి అలసిన రథసారథితో అశ్వపతి పంపగా తన వెంట వచ్చిన రథసారథితో ఇట్లు పలికెను. కిమహం త్వరయా నీతః కారణేన వినానఘ అశుభాశంకి హృదయం శీలం చ పతతీవ మే. ఓ పుణ్యాత్ముడా, వశిష్ఠ మహర్షి ఇంత త్వరగా నన్ను ఇచ్చటికి పిలిపించుటకు గల కారణమేమైయుండునో? నా హృదయము కీడును శంకించుచున్నది. ఎన్నడను దైన్యమును ఎరుగని నా స్వభావము ధైర్యమును కోల్పోవుచున్నది. శృతానో యాదృశాః పూర్వం నృపతీనాం వినాశనే ఆకారాం స్థానహం సర్వాన్ ఇహ పశ్యామి సారథే సమ్మార్జన విహీనాని పరుషాన్యుపలక్షయే అసంయత కవాటాని శ్రీ విహీనాని సర్వసః బలికర్మ విహీనాని ధూప సమ్మోదనేన చ అనాసిత కుటుంబాని ప్రభాహీన జనాని చ అలక్ష్మీకాని పశ్యామి కుటుంబి భవనాన్యహం. ఓ సారథి, మహారాజులు మరణించినప్పుడు ఏర్పడు పరిస్థితులను కూర్చి లోగడ నేను వినింటిని. అట్టి చిహ్నములన్నీను ఇచ్చట నాకు కనబడుచున్నవి. ఇచ్చటి గృహస్థుల ఇండ్లన్నీను శోభావిహీనములై ఉన్నవి. ముంగిలను ఎవ్వరునూ శుభ్రపరిచినట్లు లేదు. అవి అన్నీను చూచుటకు వికారముగా ఉన్నవి. వాకిన్లను ఎవ్వరునూ మూసివేయలేదు. ఇండ్లన్నీను అన్ని విధములుగా కలదప్పి ఉన్నవి. ఏ ఇంటిలోనూ బలికర్మలను ఆచరించినట్లు కనబడదు. ధూప సుగంధముల వాసనలే లేవు. కుటుంబములలోని వారందరూ భోజనములను మాని కృషించినట్లున్నారు. ప్రజలందరూ అమూల్యములైన వస్తువులను కోల్పోయినట్లు దిగులుతో ఉన్నారు. దుఃఖ కారణముగా ఇచ్చటి వారు తమ ఇండ్లలో వంటలు చేయుట మానివేచిరా ఏమి? అపేత మాల్య శోభాని హెసమృష్టాజిరాని చ దేవాగారాని శూన్యాని నచాభాంతి యథాపురం. ఎప్పటి వలె దేవమందిరముల ద్వారములను ఎచ్చటను పూలమాలతో అలంకరింపనే లేదు. వీటి ప్రాంగణములను ఊడ్చుట గాని కలాపి చెల్లుట గాని జరగలేదు. ఈ దేవాలయములలోని జనులెవ్వరూ కనబడటలేదు. ఇవి అన్నీను పూర్వశోభను కోల్పోయి ఉన్నవి. దేవతార్చాః ప్రవిద్ధాశ్చ యజ్ఞగోష్ఠ్యస్తదావిధాః మాల్యాపనేషు రాజంతే నాద్యపణ్యాని వా తథా దృశ్యంతే వణిజోప్యద్యన యథాపూర్వమత్రవై ధ్యాన సంవిఘ్న హృదయ నష్ట వ్యాపారాయంత్రితాః. దేవపూజలు అడుగంటినట్లున్నవి. అట్లే యజ్ఞ సభలు జరుగుచున్నట్లు లేవు. పూల అంగళ్లలోని పువ్వులు గాని దండలు గాని కనిపించుటయే లేదు. వర్తకులు పూర్వము వలె ఉత్సాహవంతులై కనబడుట లేదు. వ్యాపారములలో నష్టముల పాలై దెబ్బతిన్న వారి వలె తీరని విచారములో మునిగి ఉన్నట్లున్నారు. దేవాయతన చైత్యేషు దీనాః పక్షిగణాస్తథా
మలినం చాశ్రుపూర్ణాక్షం దీనం ధ్యానపరం కృశం సస్త్రీ పుంసం చ పశ్యామి జనముత్కంఠితం పురే. దేవాలయముల యందును చైత్యముల యందును గల పక్షులన్నీను దిగులుతో నున్నవి. పురమునందలి స్త్రీ పురుషులు అందరూ మలిన వస్త్రములను ధరించి కన్నీరు గార్చుచున్నారు. వీరు అందరూ దీనవదనులై చింతాక్రాంతులై కృషించి ఎవరి కొరకో ఎదురు చూచుచున్నట్లున్నారు. ఇత్యేవ ముక్త్వా భరతః సూతం తం దీనమానసః తాన్యరిష్టాన్యయోధ్యాయాం ప్రేక్ష్య రాజగృహం యయౌ. అయోధ్యలో అపశకునములను గాంచిన భరతుడు మిగుల కలత చెందిన మనస్సు గలవాడై సూతునితో ఇట్లు పలికిన పిమ్మట రాజభవనమునకు చేరెను. తాం శూన్య శృంగాటక వేస్మరధ్యాం రజోరుణ ద్వారక వాటయంత్రాం దృష్ట్వా పురీమింద్రపుర ప్రకాశాం దుఃఖేన సంపూర్ణతరో బభూవ. అయోధ్యానగరము ఎల్లప్పుడూ దేవేంద్రుని రాజధాని అయిన అమరావతి వలె వైభవముతో విలసిల్లుచుండెడిది. నేడు అందలి వీధుల కూడళ్ళు, ఇండ్లు, రాజమార్గములు జనశూన్యములై ఉన్నవి. గృహద్వారములన్నీను దుమ్ము కొట్టుకొని ఎర్రబారి ఉన్నవి. ఈ విధముగా కళాకాంతులు దప్పియున్న అయోధ్యను చూచి భరతుడు పూర్తిగా దుఃఖమున మునిగెను. బహూని పశ్యన్ మనసో ప్రియాని యన్యన్యదా నాస్యపురే బభూవుః అవాక్చిరా దీనమనానః హృష్టః పితుర్మహాత్మా ప్రవివేశ వేస్మ. భరతుడు తాను ఇది వరకు అయోధ్యలో ఎన్నడూనూ కని విని ఎరుగని అప్రియ దృశ్యములను, అశుభ సూచకములైన శకునములను చూచెను. సహజముగా గుండె నిబ్బరము గలవాడే అయినను అతడు ఈ కారణముగా ఉత్సాహమును కోల్పోయి దీన మనస్కుడై తలవంచుకొనిన వాడై తండ్రి మందిరమున ప్రవేశించెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే అయోధ్యాకాండే 170తమః సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 71వ సర్గము సమాప్తము.